దేవుని నామమునకి వందనములు. క్రీస్తునందున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరచుకొంచు ఈరోజు వాక్యమును మనము ధ్యానింప చేసుకుందాం. కీర్తనలు 138వ కీర్తన 8వ వచనములో గనక మనము చూసుకున్నట్లయితే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరము ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అని వ్రాయబడి ఉన్నదనమాట. దేవుడు ఎవరి పక్షమున కార్యములు చేస్తాడంట? ఎవరి పక్షమున చేస్తారండి? మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేసేదను అని ఇర్మియా గ్రంథములో చాలా చక్కగా రాయబడి ఉన్నది కదా. మరి మొరపెట్టిన వారికేగా దేవుడు కార్యములు చేసేది. మౌనముగా ఉండి లోకానుసారముగా తిరిగే వారికి దేవుడు కార్యములు చేస్తారా? చెయ్యనే చేయడు. కానీ మొర్రపెట్టిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఆ దినమునే దేవుడు ఉత్తరమిచ్చేవాడిగా ఉంటాడంట. 138వ కీర్తన 3వ వచనములో చూసుకున్నట్లయితే, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చిదివి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, దేవుడు కార్యము చేయటం లేదు, దేవుడు నా పక్షమున ఉండటం లేదు, దేవుడు నాతో మాట్లాడటం లేదు, దేవుడు నా ఎడల ఎలాంటి యొక్క మేలును చేయలేదు అనని మాట్లాడుచూ ఉంటారు. కానీ విరిగి నలిగిన మనసుతో కనుక మనము ప్రార్థన చేసినప్పుడు, మొర్రపెట్టిన దినమునే దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరమిచ్చేవాడిగా ఉంటాడు. ఉత్తరమిస్తాడా? ఇవ్వడా? ఉత్తరమిచ్చేవాడిగా ఉంటాడు. ఒక 20 సంవత్సరముల క్రితము వెనకకి వెళ్ళినట్లయితే ఒక లెటర్ వ్రాయాలి అని అంటే చక్కగా ఆ యొక్క లెటర్ని రాసి పోస్ట్ బాక్స్లో వేసి వారి దగ్గరికి చేరటానికి, ఎవరి దగ్గరికి అయితే చేరాలో వారి దగ్గరికి రిప్లై రావటానికి ఎన్ని రోజులు పడుతుందంటే 3 రోజులు పడుతుంది. ఆ యొక్క చక్కగా మనం లెటర్ రాయాలి, ఆ లెటర్ని పోస్ట్ బాక్స్లో వేయాలి, మళ్ళీ వారి దగ్గరికి చేరాలి, చేరిన తర్వాత వాళ్ళు చదివి మరలా మనకు రిప్లై రావటానికి ఎలా లేదన్నా కానీ ఇంచుమించు వారం రోజులు పట్టేదన్నమాట యోగక్షేమంలో తెలుసుకోవటానికి. ఇప్పుడైతే మాత్రం సెకండ్స్లో తెలుసుకుంటున్నాం. దేని వలన? ఫోన్ వలన. ఆ ఫోన్ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? రాబోయే కాలంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏమేమి కార్యములు జరుగుతూ ఉన్నాయో దేవుడు పంపించే యొక్క సాక్షులను ఆ యొక్క గ్రామంలో, ఆ యొక్క వీధులలో, యెరూషలేము వీధులలో హతమారుస్తూ ఉంటే అక్కడ వాటిని చూసి మనము వెంటనే చూడటానికి దేవుడు టెక్నాలజీని పెంచుతూ ఉంటే, నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి మనము నడుచుకోవాలి అనని దేవుడు టెక్నాలజీని పెంచుతూ ఉంటే, ఆ టెక్నాలజీని ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఏ దేశంలో ఏం జరుగుతుందో, యెరూషలేము దేశంలో ఏం జరుగుతుందో, యెరూషలేము ఇశ్రాయేలుకి మధ్య, శత్రువులకి మధ్య ఎలాంటి యొక్క పోరాటం జరుగుతుందో, యుద్ధం జరుగుతుందో ఎవరికైనా ఎప్పుడైనా 20 సంవత్సరాల క్రితం తెలిసేదా? న్యూస్ ఛానల్స్ కూడా తెలిసేది కాదు, టీవీకి కూడా తెలిసేది కాదు. టీవీ ఛానల్లో దూరదర్శన్ ఒకే ఛానల్ ఉండేది, ఆ ఛానల్ వారికి కూడా తెలిసేది కాదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరిగినవి చెప్పేవారు. దేశాల తర్వాత పాకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియపరచబడుతుంది అని అంటే దేవుడిచ్చిన టెక్నాలజీని బట్టి. దేవుడు నీకు జ్ఞానం ఇస్తూ ఉన్నాడంటే అది మంచి దాని కొరకే. వాటన్నిటిని చూడకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. ఇష్టానుసారముగా జీవిస్తూ కూడా దేవుడు నా పక్షమున కార్యం చేయటం లేదే, దేవుడు నా మొరను ఆలకించటం లేదే, దేవుడు నాకు ఉత్తరం ఇవ్వటం లేదా అనే మాటలు పలుకుచూ దేవుణ్ణి అవమానించే కర్మగా మాట్లాడుతూ ఉన్నారు, దేవుణ్ణి నిందించే కర్మగా మాట్లాడుతూ ఉన్నారు, నిందలు వేసేలాగా మాట్లాడుచూ ఉన్నారనమాట. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం ఏమిటి? దేవుడు నీకు ఎందుకు జ్ఞానం ఇచ్చాడు? దేవుని ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి, దేవుని మొర్రపెట్టడానికి. మొర్రపెట్టిన దినమున ఏమొస్తుందంట? ఉత్తరం వస్తుంది. మొరపెట్టిన దినమునే ఉత్తరం వస్తుంది. ఎలా మొరపెట్టాలి? ఏ విధముగా మొరపెట్టాలి? మొరపెడితే అంటే మోకరిల్లి ప్రార్థన చేస్తే అది మొరపెట్టడం అయిపోతుందా? అవ్వదు. పెదవులతో దేవుడు మాట్లాడమని చెప్పటం లేదు, హృదయాంతరంగములతో దేవుని ఆరాధించమని సెలవిస్తూ ఉన్నాడు. యెషయా అంటూ ఉన్నాడు కదా, అయ్యా నా పెదవులను కాల్చివేయి ప్రభువా,
పెదవులతో నేను ప్రార్థన చేయటం కాదు, హృదయాంతరంగములతో నేను ప్రార్థన చేసేవారిగా నన్ను ఉంచుమని మనము దేవుడి దగ్గర బ్రతిమలాడుకునేవారిగా ఉండాలి. కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? కన్నీటితో దేవుణ్ణి ఆరాధించినట్లయితే, కన్నీటితో దేవుణ్ణి గనక మనము మొర్రపెట్టినట్లయితే వెంటనే జవాబు వస్తూ ఉంటుంది. నీ కన్నీరు వ్యర్థమైపోతుంది అనుకుంటూ ఉన్నామేమో, నీ కన్నీరు ఎందుకు పనికిరాని దానిదా అనుకుంటూ ఉన్నామేమో, ఆ కన్నీటికి విలువ లేదని అనుకుంటూ ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు వచ్చిన కష్టమును బట్టి, నీకు వచ్చిన వేదన బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి నీ కన్నీరు వ్యర్థమైపోతుంది అనని మూల్గుచ్చు దేవుని దగ్గర ప్రార్థించిన కన్నీటిని బట్టి వ్యర్థమైపోతుందని అనుకుంటూ ఉన్నావేమో. నీ కన్నీటిని లెక్కగట్టగలిగిన దేవుడి దగ్గర నువ్వు కార్చు, అదా ఒకానొక సమయమునకు నీ కుటుంబానికి చేర్చబడుతూ ఉంటుంది. నీ కన్నీటికి విలువ ఉన్నది, నీ వేదనకు విలువ ఉన్నది, నీ బాధకు విలువ ఉన్నది. ఆ బాధలన్నిటిని తీసివేసే దేవుని దగ్గర మనము ఎలా ప్రార్థించాలంటే, విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసినప్పుడే కన్నీటి ప్రార్థన వస్తూ ఉంటుంది. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. పూర్ణ హృదయముతో నన్ను ఆరాధించండి, పూర్ణ హృదయముతో నన్ను ఆరాధించండి, పూర్ణ శక్తితో నన్ను ఆరాధించండి. పూర్ణము అంటే మొత్తము, పూర్ణ హృదయము అంటే మొత్తము హృదయం అన్నమాట. దాన్ని సగం లోకానికి ఇచ్చేసి సగం దేవునికి ఇచ్చేసి ఆదివారం ఆరాధనకు వెళ్తాం, పాటలు పాడేటప్పుడు పాటలు పాడతాం, వాక్యం చదివేటప్పుడు వాక్యం చెప్తాం, ప్రార్థించేటప్పుడు ప్రార్థిస్తాం. అది ఒక సగభాగము నీ హృదయంలో అది చేస్తే, ఇంకొక సగభాగము లోకానుసారంగా తిరుగుతాం, నా ఇష్టం వచ్చినట్లు మార్గంలో నడిచిపోతాం, నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను నడుచుకుంటూ పోతూ ఉంటాను అనని అది ఇంకో సగం భాగము గనక నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు అలాంటి ప్రార్థనను అంగీకరించడు. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించే వారి వలె ఉండాలంట. ఎలా అంట? దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను నా పూర్ణ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దావీదు మహారాజే పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉంటే మనం ఎంతటి వారమండి? దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆరాధించలేమా? మార్గములను తెలియపరిచే దేవుణ్ణి పూర్ణ హృదయముతో స్తుతించలేమా? స్తుతించాలి. మొర్రపెట్టిన దినమున దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటాడు. నా పక్షమున దేవుడు కార్యము సఫలము చేసేవాడిగా ఉంటాడు. యెహోవా నీ కృప నిరంతరము ఉంటుంది. దేవుని కృప ఎప్పటి వరకు ఉంటుందంట? నిరంతరము ఉంటుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఒక తరము కాదు, అనేక తరముల వరకు కూడా దేవుని కృప ఉండి ఆయన చేతి కార్యములను విడిచిపెట్టకుండా మన కుటుంబాలలో తరతరములలో మన యొక్క సంఘంలో చేయటానికి దేవుడు సహాయము చేయునుగాక. అదే విధముగా గనక మనం వాక్యములో గనక మనం వెళ్ళినట్లయితే చక్కగా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, మొరపెట్టిన దినమున దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, కన్నీరు కారుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఆ కన్నీటికి విలువ ఉన్నది. మరి తప్పిపోయినప్పుడు నీ కుమారుడు తప్పిపోతే వారి కొరకు విజ్ఞాపన చేయవద్దా? నీ కుమార్తె తప్పిపోయినప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేయవద్దా? పూర్ణ హృదయము, పూర్ణ శక్తి, పూర్ణ బలము ఒక్కరి వరకేనా? వ్యక్తిగత ప్రార్థన వరకేనా? నిన్ను మారు మనసు పొందించి నీకు రక్షణ ఇచ్చింది, నీకు పశ్చాత్తాప హృదయం ఇచ్చింది, విరిగి నలిగిన మనసు ఇచ్చినది, కన్నీరు కార్చటము ఇచ్చినది, అది నీ వ్యక్తిగత ప్రార్థన వరకేనా అని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేవుణ్ణి గనక నేను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాను. నా సింహాసనాన్ని వదిలిపెట్టి నేను ప్రేమిస్తూ ఉన్నాను కదా. నువ్వు పాపివైన సమయంలో కూడా నేను నిన్ను ప్రేమించాను కదా. తప్పిపోతూ ఉన్న సమయంలో కూడా నేను నిన్ను ప్రేమించాను కదా. తప్పిపోతూ ఉన్న నీ కుమార్తె కొరకు, కుమారుని కొరకు, నీ బంధువుల కొరకు ఏ రోజైనా కానీ విజ్ఞాపన చేశావని దేవుడు అడిగితే నీ దగ్గర సమాధానము ఉన్నదా? నెహెమ్యా ప్రార్థించాడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు. అయ్యా, వారి పాపములు నేను ఈరోజు మోకరిల్లినైన దేవా, వారి పాపములన్నీ కడిగివేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా అని మోకరిల్లి ప్రార్థన చేసి వారి విజ్ఞాపనలన్నీ కూడా నెహెమ్యా అడుగుతూ ఉంటే, మన కుటుంబంలో ఉన్న మన బిడ్డల వారి యొక్క విజ్ఞాపనలు ప్రార్థన చేసేవారిగా మనము ఉండలేమా?
నెహెమ్యా ఏ విధంగా ప్రార్థన చేశాడో ఒకసారి చూద్దాము రండి. నెహెమ్యా ఎవరి కొరకు ప్రార్థన చేశాడో కూడా ఒకసారి చూద్దాము రండి. నెహెమ్యా గ్రంథములో గనక మనం వెళ్ళినట్లయితే చక్కని మాటలు ఇక్కడ పొందపరచబడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి దూరముగా ఉన్న ఇశ్రాయేలు కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో నా సహోదరులలో హానానీయును ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచూ ఉన్నారు. వారు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఏంటంట? నా సహోదరుల హనానియాను ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషములలో తప్పించుకుని వారు యూదులను గూర్చియు వారిని గూర్చి శ్రమ ఎలా పొందారు, చెరపట్టబడిన వారిలో కొందరు తప్పించుకొని వారు నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు వారిని గురించి అడుగుతూ ఉన్నారు. యూదులు ఎలా ఉన్నారు, ఏ విధముగా శ్రమలు పడుతూ ఉన్నారు, ఏ విధముగా తప్పించుకున్నారు అని అడిగినప్పుడు వారి దగ్గర నుంచి సమాధానము తీసుకున్న తరువాత యెరూషలేము యొక్క ప్రాకారములు కూడా పడద్రోయబడ్డాయని నెహెమ్యా గారి యొక్క చెవులకు వినిపించినప్పుడు మౌనముగా ఉండకుండా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పలేదు, రాజు దగ్గర గిన్నె అందించేవాడు. రాజుకి గిన్నె అందించేవాడంటే చాలా నమ్మకమైన వాడి దగ్గరకే అతనిని కూర్చుండబెడతారనమాట. రాజు దగ్గర గిన్నె అందించేవాడే నెహెమ్యా. నమ్మకమైన వాడినే రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా ఉంచుతూ ఉంటారనమాట. నాకు బాధ వచ్చింది, నా యూదులకు బాధ వచ్చింది, శ్రమ వచ్చింది అని వెంటనే వెళ్ళిపోయి రాజుకు చెప్పలేదండి నెహెమ్యా. చెప్పకుండా కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడంట. దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. నెహెమ్యా యొక్క ఇశ్రాయేలు ప్రజల కోసము, యూదుల కోసము యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయని, బంధువులు శ్రమలు పడుతున్నారని కాదు, ఇంకా అదే విధముగా యూదులు శ్రమలు పడ్డారని అవన్నీ కూడా కలుపుకొని ప్రాకారాలు కూడా పడగొట్టబడ్డాయని తెలుసుకొని, గోడలు కూడా చల్లా చెదురైపోయాయని తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే జీవము కలిగిన నీ కుమారుడు, నీ కుమార్తె, నీ బంధువులు మారు మనసు లేకపోతూ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండరా మీరు? నెహెమ్యా అయితే ప్రాకారముల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా అయితే గుమ్మముల కొరకు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. వాటిని ఎలా కట్టాలి, వాటిని ఏ విధముగా నిలబెట్టాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే జీవము కలిగిన నీ బిడ్డల కొరకు తప్పిపోతూ ఉన్నప్పుడు ప్రార్థించే శక్తి నీలో ఉండాలి. ప్రార్థించగలిగిన, గ్రహించగలిగిన శక్తి నీలో ఉండినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు చేరినట్లుగా దేవుడు తప్పకుండా బిడ్డలందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించేవారిగా ఉంటూ ఉంటాడు. ఎలా ప్రార్థన చేశాడంట, ఏ విధంగా ప్రార్థన చేశాడంట? అయ్యా చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి, 6వ వచనంలో చూడండి, చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున, ఎవరి పక్షమునంట? ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుమయ్యా. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచు ఉన్నాను. నెహెమ్యా అక్కడ పాపము చేయలేదు, కానీ ఇశ్రాయేలు పక్షముగా నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నానయ్యా. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నామయ్యా. నీ ఎదుట బహు అపహాస్యముగా ప్రవర్తించి ఉన్నామయ్యా. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను, కట్టడలనైనను, విధులనైనను మేము గై కొనకపోతిమయ్యా అని అడిగితే దేవుడు క్షమించాడండి.
విరోధముగా పాపము చేసిన వారిని దేవుడు దూరముగా ఉంచే దేవుడు కాదు. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ లోకం అయితే మాత్రం మనలని ఏ విధముగా చూస్తుంది అని అంటే, ఈ లోకం మనలని ఎప్పుడూ కూడా మంచిగా బ్రతికిన చెడుగానే చూస్తూ ఉంటుంది. ఒక యవ్వనస్తులను గురించి, ఒక యవ్వనరాలను గురించి వారు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారని ఎప్పుడైనా నీ చెవుకు వినిపించిన వెంటనే వారి కొరకు మనము ప్రార్థన చేసేవారిగానే ఉండాలి, కానీ వారిని దూషించేవారిగా ఉండటానికి వీలు లేదు. కుటుంబంలో ఉన్న కుమారులు కుమార్తెలు ఎవరైనా బంధువులలో పాపమునికి దగ్గరగా ఉంటూ ఉన్నారని నీ చెవులకు వినిపించింది అని అంటే, వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారనే మీకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేగాని ఎగతాళి చేయటానికి కాదు, దూషించటానికి కాదు, నిందించటానికి కాదు. అందుకని నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు ఎంతగానో అంగీకరించాడో, నీవు కూడా చేసిన ప్రార్థన దేవుడు అంతగానే అంగీకరిస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైనా కానీ తప్పిపోయినప్పుడు కూడా మన జీవితాలని దేవుడు మనల్ని కట్టేవాడిగా ఉంటూ ఉంటాడు. మనం నీతిమంతులము కాదు. దేవుడు అంటూ ఉంటాడు కదా బైబిల్ గ్రంథంలో, మీ నీతి మురికి గుడ్డలతో సమానము. మనం నీతి మురికి గుడ్డలతో సమానం. మనం నీతిమంతులమని, యథార్థమంతులమని, సత్యమంతులమని చెడిపోయిన వారిని దగ్గరికి వెళ్ళి దూషించటానికి కాదండి. నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను మారు మనసునిచ్చిన దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు వారి కొరకు ప్రార్థన చేయటానికే, వారి కొరకు అంగలార్చటానికే, వారి కొరకు ఏం చేయటానికి, విజ్ఞాపన చేయటానికే దేవుడు నిన్ను రక్షించి ఉంచాడు. ఎవరైనా, ఏ యవనస్తులైనా దారి తప్పిపోతున్నారని మన చెవున పడిన వెంటనే మోకరించి ఏడ్చి మనం వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. లూకా సువార్త 15వ అధ్యాయము గనక మనము చూసుకున్నట్లయితే 11వ అధ్యాయంలో ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు ఆస్తిలో నాకు వచ్చు భాగమేమో మన తండ్రిని అడగా అతడు వారికిచ్చి తన ఆస్తిని అంతటినీ పంచిపెట్టెను. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాలు ఉన్నాయి. నేను దీన్ని చదవకుండానే క్లుప్తంగా మీతో చెప్పటానికి ఇష్టపడుతూ ఉంటానన్నమాట. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడైతే తండ్రి మాట చెప్తూ చక్కగా నడుచుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నాడు. చిన్న కుమారుడైతే మాత్రం లోకానుసారముగా జీవిస్తూ తండ్రి మాట వినకుండా, తండ్రి మాటకి గౌరవించకుండా నా ఆస్తి అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? నా ఆస్తి అంటూ ఉన్నాడు. సంపాదించింది ఎవరండి? సంపాదించింది ఎవరు? తండ్రి సంపాదిస్తే తండ్రి సంపాదించిన ఆస్తినే కావాలనుకుంటున్నాడు, కానీ అక్కడ ఆస్తి కంటే కూడా ముఖ్యము గౌరవాన్ని వదిలిపెడుతూ ఉన్నాడు. అర్థమైందా మీకు? సామెతల గ్రంథంలో గనక మనము చూసుకున్నట్లయితే 22వ అధ్యాయం 1వ వచనంలో, గొప్ప ఐశ్వర్యము కంటేనే మంచి పేరును, వెండి బంగారము కంటేను దయను కోరదగినవి. ఐశ్వర్యము కంటే కూడా మంచి పేరు కావాలంట. మంచి పేరు కోరుకోవటం లేదు, కానీ 2వ కుమారుడు ఆస్తిని కోరుకుంటున్నాడు. ఆస్తి ఎప్పుడూ కూడా పేరు తీసుకొని రాదు. ఆస్తి ఎప్పుడూ కూడా అక్కడికి రాదు. ఆస్తి ఎప్పుడూ కూడా గౌరవాన్ని తీసుకొని రాదు. డబ్బు ఎప్పుడూ కూడా గౌరవాన్ని తీసుకొని రాదనమాట. ఈ యొక్క 2వ కుమారుడు కూడా ఆస్తినే అడుగుతూ ఉన్నాడు, కానీ గౌరవాన్ని మాత్రం ప్రక్కన పెట్టాడు. సరే నాకు ఇచ్చేయమని అడిగినప్పుడు అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచట తన ఆస్తిని అంతటిని కూడా దుర్వ్యాపారము వలన పాడు చేశాను. సరే, ఆస్తి తీసుకొని వెళ్ళి ఒక మంచి వ్యాపారం చేశాడా? చేయలేదు. దాన ధర్మములు చేశాడా? చేయలేదు. చేయకుండా దుర్వ్యాపారము చేశాడు. వేశ్యలతో సాంగత్యము చేశాడు. ఫ్రెండ్స్తో ఇష్టానుసారముగా జీవించాడు. ఇలా జీవించి ఆస్తిని అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తరువాత పందుల గృహములో వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు. తండ్రి దగ్గరనైతే నా ఆస్తి నాకు ఇవ్వమని ఎలాగంటే తండ్రి దగ్గర ఉండినప్పుడు ఆస్తి చాలా ఉన్నది కాబట్టి నా ఆస్తి నాకు ఇవ్వమని డిమాండ్ చేసి ఆస్తిని పొందుకున్నాడు. కానీ స్నేహితులైతే మాత్రము డబ్బు ఉన్నప్పుడు స్నేహితుల దగ్గర ఉన్నారు,
డబ్బు ఉన్నప్పుడు వారికి ఇష్టానుసారమైన తిండి తిన్నారు, డబ్బు ఉన్నారు వారికి ఇష్టం వచ్చినట్లు దుర్వ్యాపారము చేశారు, డబ్బు ఉన్నప్పుడు వేశ్యలతో తిరిగాడు, డబ్బు ఉన్నప్పుడు లోకభోగ సౌఖ్యములన్నిటికీ కూడా వ్యసనక్రాంతులైపోయాడు. డబ్బంతా వెళ్ళిపోయిన తరువాత పందుల గృహములోకి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. తండ్రి దగ్గర ఉంటే పందుల గృహము నీకెందుకు? తండ్రి దగ్గర ఉంటే పందుల గృహము నీ దగ్గరికి వచ్చేది కాదు. అది దాని దగ్గరికి వెళ్ళటానికి కూడా అసహ్యంగా ఉండేది. అది చూడటానికి కూడా నీ కన్నులు దాని దగ్గరికి రానిచ్చేవాడు కాదు తన తండ్రి. తండ్రి ప్రేమ కలిగిన వాడు. తండ్రి ఏం చేస్తూ ఉంటాడు అనంటే, బిడ్డలకి ఎలాంటి నిందలు రాకూడదని, ఎలాంటి అవమానములు రాకూడదు అరణని ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మొరపెట్టుతూ కన్నీరు కారుస్తూ ఆరోగ్యం క్షీణించిపోయినప్పటికీ కూడా తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు గుర్తుకొచ్చాడు ఈ తండ్రి? డబ్బంతా అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చాడు. ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత గుర్తుకొచ్చాడు. పందుల గృహములో ఉన్న పందులు తినే పట్టు తిన్న తర్వాత తండ్రి గుర్తుకొచ్చాడు. ఆ స్థానము నీకు రావటానికి కాదు నీ తండ్రి ప్రార్థన చేసేది. నీవు ఎక్కడ ఉండాలి అని అంటే నీ స్థానము రాజు స్థానముగా ఉంచాలని నేను చూస్తూ ఉన్నాడు. నీ తండ్రి రాజు అయితే నీవు ఏ విధముగా ఉంచబడుతూ ఉంటావు? యవన జీవితంలో ఎవ్వరికీ అర్థము కాదు ప్రియ దేవుని బిడ్డలారా. తప్పిపోతూ ఉన్నవారు ఎందరైతే ఉన్నారో, తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారము వలన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, ఆస్తిని పాడు చేసుకున్నాడు, గౌరవాన్ని పాడు చేసుకున్నాడు, తండ్రి దగ్గర నుంచి ప్రేమ ఇంకా నాకు రాదు అనుకున్నాడు. అయ్యో 17వ వచనంలో చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు బుద్ధి నేర్చుకోమంటే బుద్ధి నేర్చుకోలా, తండ్రి దగ్గర గౌరవం నేర్చుకోమంటే గౌరవం నేర్చుకోలే, తండ్రి దగ్గర ప్రేమను పొందుకోలేదు. కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత, ఇంటికి బయటకు వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు స్నేహితులు లేరు, బుద్ధి వచ్చినప్పుడు డబ్బు లేదు, బుద్ధి వచ్చినప్పుడు ఆస్తి లేదు. కానీ బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో కూలివాండ్రు అన్నము సమృద్ధిగా ఉన్నది. బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటున్నాడు, నా తండ్రి వద్ద ఎంతో మందికి కూలివాండ్రతో తన్ను తాను లెక్క కట్టుకుంటున్నాడు. నీ స్థానము రాజస్థానము, నీ స్థానము రాజకుమారుని యొక్క స్థానాన్ని వదిలివేసి ఒక కూలివాండ్రతో లెక్క కట్టుకుంటూ వారికైనా అన్నము సమృద్ధిగా దొరుకుతుంది, కానీ నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను. మాట వినని వాడిగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఆకలితో చచ్చిపోతూ ఉన్నాను. మార్గము తప్పిపోయి జ్ఞానము లేని వాడిగా ఉన్నాను. మార్గము తప్పిపోయి గౌరవము లేని వాడిగా ఉన్నాను. పందులకి తన యజమానుడు పొట్టు పెట్టాడు, ఆ పందులు తినాలి. కానీ ఎవరో వచ్చి ఆ యొక్క పందులు తినే యొక్క పొట్టుని తింటుంటే ఆ పందులు కూడా నెట్టేశాయంట. అంటే అది తినటానికి కూడా ఆ యొక్క కుమారుడికి అర్హత లేదు. నీ అర్హతని నువ్వు కోల్పోయావు. నీ అర్హత ఎక్కడ ఉంటుందంటే నీ తండ్రి దగ్గరే ఉంటుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డరా, దేవుని దగ్గర నుంచి తప్పిపోవటానికి వీలు లేనే లేదు. లేచి నా తండ్రి దగ్గరికి నేను వెళతాను. ఎప్పుడు వెళ్తానంటున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధియు సర్వ సంపదలన్నీ కూడా దేవుని దగ్గర గుప్తమై ఉన్నాయి. దేవుడు లేఖన భాగముల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత బుద్ధి రావటము కాదు, ఇంటి దగ్గర ఉండినప్పుడు, లేఖములు చదువుకుంటూ ఉన్నప్పుడు, విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసినప్పుడే బుద్ధియు సర్వ సంపదలన్నీ కూడా గుప్తముగా మన దగ్గర పెట్టుకునే వారిగా ఉండాలి. నీవు లేచి తండ్రి దగ్గర నుంచి వెళ్ళి పరలోకమునకు నీకును విరోధముగా పాపము చేశాము అని చెప్పినప్పుడు తండ్రికి ప్రేమించి మెడ మీద పడి అతన్ని హత్తుకొని ఏం చేసేవాడిగా ఉన్నాడు అని అంటే, ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వానికి కట్టేవాడిగా ఉన్నాడు. తన స్థానాన్ని కోల్పోయినప్పుడు, మార్గములను విడిచిపెట్టినప్పుడు, కీడు చేసే మార్గముల గుంట వెళుతూ ఉన్నప్పటికీ కూడా బుద్ధి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రములను కట్టి, చేతికి ఉంగరములను పెట్టి, పాదములకు చెప్పులు తొలగించి, కొవ్విన దూడను తెచ్చి వధించుడు అని సెలవిచ్చాడనమాట. సెలవిచ్చిన తరువాత కుమారుడు వెళ్ళిపోయాడు కదా, కూలివాండ్రల్లో ఒక్కడిని నేను కుమారునిగా చేర్చుకుంటానని తండ్రి అనుకోలేదు. కానీ
తన కుమారుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆ కుమారుడు వచ్చిన తర్వాత ప్రేమించాడు. దేవుడిని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత తనకి ప్రశస్తమైన వస్త్రములనిచ్చి తన స్థానాన్ని అలాగే భద్రముగా దాచిపెట్టినాడు. దాచిపెట్టినప్పుడు పోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి మళ్ళీ మనకి దొరికాడు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలిసి చెప్పి కుటుంబానికి చాలా సంతోషముగా ఉంచబడ్డాడు అనమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం పూర్ణ హృదయముతో ప్రార్థన చేసినప్పుడు తప్పపోకుండా నడిచేవారిగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం.